జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు చంద్రబాబు గారి కూటమి పరిపాలనకి తేడా ఏంటి? జగన్ అనే వ్యక్తి పేదల పక్షపాతి. ఆయన ఒక్కొక్కరిది ఒక వింగు. చంద్రబాబు నాయుడు వింగ్ అంతా కూడా పరిపాలన, పరిపాలకులు, రాజధాని దాని మీద వెళ్తాడు. ఈయన నా వలన ప్రతి ఒక్కడు బాగుండాలి, నా పేరు చెప్పుకోవాలి అన్నటువంటి ఆలోచన ఈయనది. ఇద్దరి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క గొప్పదనం అంతే. ఎవరిది వీళ్ళది గొప్ప అని చెప్పలేం, వీళ్ళది తక్కువ అని చెప్పలేం. ప్రతి పల్లెలో ఈనాటి కాలంలో ఆ సచివాలయ వ్యవస్థ తెచ్చి అన్ని చేసిన అంటే ఇది ఈయన గొప్పదనం. ఇప్పుడు ఆయన రాజధాని చేయాలి, మనం ఒక స్టేట్ ఉండాలని ఆయన గొప్పదనం. ఎవరు వింగు వాళ్ళ గొప్పదనం. అది ఇద్దరు కూడా ఎవరు గొప్ప వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి ఇలా సంక్షేమ పథకాల పేరుతో జనాలకి డబ్బులు ఇచ్చేసి అప్పులు పాలు చేసేసాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందంట కదా. అప్పులు అనేది కాదు, అది తప్పు. ఎవరైనా చేసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంట్లో నుంచి డబ్బులు తీసుకురాడు. అప్పులు అనేది తప్పు. ఎవరైనా ప్రజలకు పంచాలని చేస్తారు. అందువలన అది అప్పు అనేది పెద్ద తప్పు. అప్పులు తెచ్చి ప్రజలకు ఇవ్వడం అనేది పెద్ద తప్పు. ఇట్లా ఓడిపోయినాక జగన్ బయటకు వచ్చినప్పుడు జనాలందరూ పోగేసుకొస్తున్నారంట కదా, డబ్బులు ఇచ్చావు లేకపోతే ముందు ఇచ్చావు, బిర్యానీ ఇచ్చావు. నాకు ₹1 అదంతా అవాస్తవము. ఓకేనా, అభిమానంతో వస్తున్నాం ఎంత దూరమైనా కానీ. 11 సీట్లు పడిపోయినా ఎందుకని అభిమానం? 11 సీట్లు 12 సీట్లు ఎవరి కాలం అంతే నిర్ణయిస్తుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఈయన వస్తాడని లేదు, ఆయన వస్తాడని లేదు. ఎవరు ఆ హవా అంతే. ఆ 6 నెలల్లో ఎవరైతే ప్రజలకు ఆ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళకి వస్తుంటుంది అంతే. నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ మేము కాదు కానీ చంద్రబాబు నాయుడుని చూసి ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ చూసి రాయలసీమలో ఎవరు కూడా ఓటేయరు. అది ఉండే వాస్తవం. కోస్తాంధ్రలో ఏమైనా వేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ చూసి ఎవరు, ఎందుకంటే నిలకడలేని మనిషి చెప్పేదానికి చేసే పనులకు పొంతన ఉండదు. చంద్రబాబు నాయుడు గ్రేట్ లీడర్, పవన్ కళ్యాణ్ సినిమాలో గ్రేట్ లీడర్. సరే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు ఉమ్మడిగా ఎలా పరిపాలన చేస్తున్నారు? బాగుంది. వీళ్ళ పరిపాలన వీళ్ళకు బాగుంది. ఈయన నచ్చినట్టు ఈయనకు బాగుంది. అది చెప్తున్నాం కదా, ఎవరు గొప్పదనం వాళ్ళది, వీళ్ళ గొప్పదనం వీళ్ళది, వాళ్ళ గొప్పదనం వాళ్ళది. సరే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేశాడు, రాష్ట్రాన్ని కుప్పకూలు చేశాడు, మేము వచ్చినాకే గాడిని పెడుతున్నామని ఆయన మాట్లాడుతున్నారు. నిజమేనది? అంతా వాస్తవం, అంతా వాస్తవం. అదంతా కూడా ప్రజలు నమ్మశక్యం కాని విషయాలు. వీళ్ళు అనుకున్నా కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా అది వింటారు అనుకుంటారు కానీ అంతా విధ్వంసం చేశాడు. ఎంత లేదండి. ఎవరు రాష్ట్రాన్ని ఏమీ లేదు. ఇద్దరు గొప్ప వాళ్ళే. కాకపోతే జరుగుతూ ఉంటుంది, ప్రజలు చూస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు, ఏం కథ అన్నీ కూడా. ఇప్పుడు లైవ్ టు లైవ్ వస్తున్నాయి, ప్రతిదీ కూడా సెల్ ఉంది, టీవీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు అంతే. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుంది.